న్యాయం కోసం పోరాడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరికి చెందినటువంటి రాము తన కుమార్తెను మోసం చేసి విషమిచ్చి చంపినటువంటి ఘటనలో స్థానిక సీఐ నారాయణ రెడ్డి చేర్చవలసిన వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చుకోకుండా వాళ్ళని తప్పించి వేరే వాళ్ళ పేర్లు పెట్టి కేసుని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన ఆవేదన చెందుతున్నారు. విజయవాడ వచ్చి ఆయన తన బాధను మీడియాతో పంచుకున్న ప్రస్తుతం రాము ఉన్నారు. మణిదీపిక మీ పాప పేరు హేమదీపిక వాళ్ళ పాప విషమిచ్చి చంపేసినటువంటి ఘటనలో ఇప్పటివరకు న్యాయం జరగలేదని విజయవాడ వచ్చి మీడియాను ఆశ్రయించారు. ప్రస్తుతం మాట్లాడదాం. ఏం జరిగిందండి? మీ అమ్మాయి ఎక్కడ చదువుకుంటుంది, ఏం చేస్తుంది? ఈ ప్రకాష్ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యాడు, అసలు ఏం జరిగింది? సార్ మా అమ్మాయికి హేమదీపిక సార్ జాబ్ ట్రైనింగ్ కోసమని అనంతపూర్ పోయినారు సార్. అనంతపూర్ పోయింటే అక్కడ ప్రకాష్ అనే అబ్బాయి పరిచయం అయినారు సార్. ఒక 4 months అక్కడ ట్రైన్ తీసుకున్న తర్వాత మా అమ్మాయికి జాబ్ వచ్చింది సార్ బెంగళూరుకి. బెంగళూరులో మెడిసిన్ కంపెనీలో జాబ్ వచ్చింది, ప్రైవేట్ కంపెనీ సార్ అది. జాబ్ చేస్తారంటే అక్కడ అబ్బాయి పరిచయం అయ్యి మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పి అమ్మాయి మోసం చేసినాడు సార్. మోసం చేసిన తర్వాత ఒక June 4 అట్లా తారీఖు సార్ మేము పెళ్లి చేసుకోవాలని చెప్పి అమ్మాయి శారీరకంగా మానసికంగా వాడుకున్నాడు సార్. వాడుకున్న తర్వాత అబ్బాయికి మళ్ళీ నాకు నచ్చలేదు, వేరే సంబంధం నేను చేసుకుంటానని అమ్మాయి అన్నాడు సార్. ఆమె చాలా చోట్ల అమ్మాయి మీద దాడి చేసినాడు సార్. దాడి చేసిన తర్వాత వాళ్ళ నాన్న అంతా వచ్చి ప్రకాష్ వాళ్ళ నాన్న సార్ కేశప్ప సార్, మీ అమ్మ నేను పెళ్లి చేసుకుంటాం మేము, నువ్వు మా ఇంటికి కోలవే అని చెప్పి నమ్మబలికి మోసం చేసినాడు సార్. తర్వాత మా అమ్మాయి కూడా అంతవరకు అడ్వాన్స్గా ముందుగా కొంచెం ప్రొసీడ్ అయింది సార్. ప్రొసీడ్ అయిన తర్వాత ఒక వారం కనీస జూన్ 2వ తేదీ సార్ అబ్బాయికి పెళ్ళి అయింది సార్. పెళ్ళి అయిన తర్వాత మా అమ్మాయి తెలుసుకున్న తర్వాత ఇంత మోసం చేసినామని గట్టిగా నిలదీసాక అబ్బాయి పరారు అయిపోయినాడు సార్. పరారు అయిపోయింటే వాళ్ళ తమ్ముడు రాజు అనే అబ్బాయిని కలిసింది సార్. ఆ అబ్బాయి వచ్చి అమ్మ నేను చెప్తాను అడ్రస్ చెప్పి కొంచెం మోసం చేసి అమ్మాయిని కూడా కొట్టినాడు సార్. కొట్టిన తర్వాత మళ్ళీ భోజనం చేసిన తర్వాత జ్యూస్ అనే దాంట్లో విషయం కలిపి పంపించినాడు సార్ అక్కడ బెంగళూరులో సార్. అంటే ఈ రాజు అనే వ్యక్తి ఎవరి తమ్ముడు? ప్రకాష్ తమ్ముడు సార్. ప్రకాష్ తమ్ముడు. ఇప్పుడు మీ అమ్మాయిని వేరే మాట్లాడడానికి రమ్మని పిలిచి జ్యూస్లో విషయం కలిపాడు. అవును సార్. ఆ అమ్మాయి అడిగింది సార్ అడ్రస్ చెప్పమని. ఆ అబ్బాయి చెప్పమంటే నాకు ఏమి ఇస్తామని చెప్పి ఆ అబ్బాయి కొంచెం ట్రాప్ చేసి కొట్టినాడు సార్. కొట్టిన తర్వాత అయినా పర్లేదు బట్ నాకు అడ్రస్ చెప్పంటే ఆ అమ్మాయి కొంచెం మోసం చేసి శారీ కొద్దిగా వాడుకున్నాడు సార్. ఆడు కూడా మోసం చేసినాడు. మోసం చేసిన తర్వాత అబ్బాయికి అడ్రస్ చెప్పినాడు సార్. అమ్మాయికి అడ్రస్ చెప్పినాడు. అమ్మాయికి అడ్రస్ చెప్పిన తర్వాత మళ్ళీ జ్యూస్లో ఒక పాయసం అనేది వెలకల తీసి అబ్బాయి కలిపినాడు, తెలియకుండా కలిపినాడు సార్. అమ్మాయికి పంపించినాడు సార్ బెంగళూరు నుంచి. అమ్మాయి డైరెక్ట్ గోరంట్లోకి వస్తానంటే వాళ్ళ పెదనాన్నకి మళ్ళీ ఫోన్ చేసినాడు. అంటే ప్రకాష్ వాళ్ళ నాన్నగారికి సార్, అంటే రాజు అని వాళ్ళ పెదనాన్న చేసి అట్లా అమ్మాయి వస్తుంది మీరు ఇట్లా జాగ్రత్త ఉన్నంటే ఆ ప్రకాష్ అని వాళ్ళ నాన్న వచ్చి గోరంట్లోకి వచ్చి మా ఊరికి రావద్దు, నువ్వు రావు బూతు మాట్లాడేసి తిట్టి కొట్టినాడు సార్. ఎగేసి కాలుతో తన్ని అనే మా అమ్మాయిని అలాంటి విషయం చెప్పకుండా అట్లా మళ్ళీ ఇంటిని కదిరికి పంపించినాడు సార్ గోరంట్ల నుంచి. మా అమ్మాయి మా డాడీ బాధపడతాను మాతో చెప్పింది సార్. చెప్పిన తర్వాత మార్నింగ్ అనే హాస్పిటల్ తీసుకుపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం అంతా నాకు చెప్పింది సార్. ఆ చెప్పిన వెంటనే డైరెక్ట్ సీఏ గారికి ఫోన్ చేస్తే సీఏ గారు వస్తారు, రెస్పాండ్ కాలేదు సార్. నారాయణ రెడ్డి సార్, సీఏ గారు నారాయణ రెడ్డి గారు, కదిరి సీఏ గారు సార్. మళ్ళీ వేరే పెద్ద మనిషి సమక్షంలో ఎస్పీ గారు మేడం తీసుకున్నాను సార్. నేను వాట్సాప్తో మేడం గారికి అంతా వాట్సాప్ తెలియజేస్తే మేడం గారు వెంటనే చర్య తీసుకుని ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పారు సార్. కానీ ప్రకాష్, కేశప్ప, రాజు అని మీద కానీ సీఏ గారు వాళ్ళిద్దరిని పక్కదావ పట్టించేసి వాళ్ళకి లోబడి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ కట్టినారు సార్. తగినందుకు మాకు జరిగిన న్యాయం జరగాలని సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరిని వేడుకుంటున్నాం సార్. మాకు ఎటువంటి సహాయం కాలేదు సార్. మాకు న్యాయం చేయండి సార్. మా బిడ్డకు ఇలాంటి బాధ అనేది ఏ తండ్రికి రాకూడదు సార్, ఏ బిడ్డకు అంత అన్యాయం జరగదు సార్. మరో స్త్రీకి ఆడపిల్ల తిరగాలంటే ఈ కాలంలో ఎంత బాధ అయింది సార్, మాకు చాలా బాధ అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఎవరి పేర్లు పెట్టారంటే ప్రకాష్, మీ అమ్మాయిని మోసం చేసి ప్రకాష్ పేరు, వాళ్ళ నాన్న కేశవ ప్రకాష్ పేరు, రాజు, వీళ్ళ ముగ్గురు పేర్లు పెట్టుకోండి. ఎవరి పేర్లు పెట్టారు? ఒక ప్రకాష్ అనే వ్యక్తి పైన పెట్టినారు సార్. ప్రకాష్ అనే వ్యక్తి పేరు మీద పెట్టారు. అవును సార్. మా కేశప్ప అనే వ్యక్తి, రాజు అనే వ్యక్తి డబ్బులు తీసుకొని కొద్దిగా డ్రాప్ చేసి పంపించేశారు సార్. మోసం చేసినారు సార్. ఇలాంటి బాధను ఎవరికి అన్యాయం చేయకూడదు సార్. మా బిడ్డకు న్యాయం చేయలేదు సార్. ఇప్పుడంటే స్థానిక సిఐ నారాయణ రెడ్డిని మీరు అడిగారా? ఎందుకు వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టలేదని అడిగితే ఎస్పీ చెప్పారు కదా, ఎందుకు మీరు పెట్టలేదని అడిగితే ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన ఏమంటే అయ్యా అవసరం లేదయ్యా, అట్లా వాళ్ళ మీద కేసు కట్టాను, నీ బిడ్డ చనిపోయింది, నీకేమయ్యా, నీకు అవసరం లేదు, నువ్వేం చేసుకోపో, తరచు మా ఇంటికి వచ్చి ఈ కేసు నిలబడదు, దీంట్లో బలం లేదు అని మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు సార్. అసలు నువ్వు ఎందుకు వాళ్ళ మీద పెట్టను, నువ్వు ఎవరి దగ్గరకన్నా పోయా, నువ్వు నేను పెట్టని కేసు వాళ్ళ మీద అని కొన్ని అనవసరంగా మాట్లాడుతున్నాడు సార్. అతను రెస్పాండ్ అసలు లేదు సార్. మళ్ళీ 2 సార్లు కలెక్టర్ గారి దగ్గర పోయినాను సార్. అంటే ఈ విషయం చెప్పలేదు సార్. మన ఎస్పీ దగ్గర చెప్పినా, ఎస్పీ దగ్గర మేడం 2 సార్లు చెప్పినా మేడం గారు వాళ్ళు రెస్పాన్స్ కాలేదు సార్. మాకు ఇప్పుడు మీరు జనసేన పార్టీ కార్యకర్త? అవును సార్, కార్యకర్త మీ కదిరిలో. అవును సార్. మరి మీ పార్టీ అక్కడ ఇన్ఛార్జిని కలవలేదా మీరు? కలిసినా సార్, వాళ్ళు కూడా రెస్పాండ్ సార్ దగ్గర తీసుకోబోదంటే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్ మాకి. తర్వాత మన స్టేట్ కన్వీనర్ కూడా చెప్పినా సార్, వాళ్ళు కూడా ఆయన చూసి మన వరుణ్ సార్ టీసీ వరుణ్ గారు చేసినాను. వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంకోటి సార్ మన జనసేన కార్యకర్తల్లో
రాయపాటి అరుణ మేడం కూడా చాలా యాక్టివ్, వాళ్ళే మేడం ఫోన్ చేసి చెప్పారు సార్. ఇక్కడ జనసేన ఆఫీస్లో కూడా ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈరోజు మీ అక్కడ అన్ని ఫైల్స్ ఇవ్వండి అమ్మా సార్, మీతో మాట్లాడాలి సార్ మేడం చెప్పింది సార్. రాయపాటి అరుణ మేడం కూడా సార్. ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి శిక్ష పడాలా ఏంటి? శిక్ష పడాలి సార్, న్యాయం అనేది గెలిచాలి సార్. ఇలాంటి అన్యాయం అనేది ఏ తండ్రికి జరగకూడదు సార్. ఇది ఆ ముగ్గురికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు సార్. ఇప్పుడు ప్రకాష్ వాళ్ళ తమ్ముడు రాజు ఇద్దరు మీ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నారు. అవును సార్, అవును సార్. రాజు ప్రకాష్ సార్. దాని తర్వాత మూడో వ్యక్తి వాళ్ళ నాన్నగారు సార్, కేశప్ అనే వ్యక్తి. అమ్మాయిని చూడకుండా గవర్నమెంట్లో ఎగిసి కాలుతో తన్నాడు సార్. నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు మా బిడ్డకి పెళ్ళి అయిపోయింది, నువ్వు యువతి నువ్వు అని. మా అబ్బాయి మనస్తాపం చని చాలా బాధపడి కుమ్మిలిపోయి మాతో చెప్పలేక తలలాగా అని చనిపోతాను డాడీ, మమ్మల్ని వాళ్ళందరినీ న్యాయం అని చెప్పింది సార్ మాకు. అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ దగ్గరికి వెళ్ళానా? ఆయన కలిసలేదు సార్, చెప్పిన విషయం చెప్పింది సార్. వాళ్ళే రెస్పాండ్ కాలేదు సార్. రెస్పాండ్ కాలేదు సార్. అంటే కలిసినా సార్ అంతే, వాళ్ళు చూద్దాం పోయా, బియ్యం ఇంట్రెస్ట్ ఏం లేదు మీకు, గవర్నమెంట్ తరపున ఏం చెప్తామన్నారు సార్. అంతే సార్, ఇదే కాలేదు సార్. చేస్తామని చెప్పలా చెప్పలేదు సార్. ఇది రాము చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్త లోకల్ ఇన్ఛార్జి చెప్పినా పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్తే ఏదైనా న్యాయం జరగవచ్చని మాత్రమే సలహా ఇచ్చారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకరు కాదు ఇద్దరు అన్నదమ్ములు, అంటే కజిన్ బ్రదర్స్ వాళ్ళిద్దరు. ప్రకాష్ ముందుగా పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తర్వాత పెళ్లి చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకున్న సమాచారం తెలుసుకున్నటువంటి ఈ రాము కుమార్తె హేమదీపిక తన ఎక్కడున్నాడో కనుక్కోవడానికి రాజుని సమాచారం అడిగితే రాజు కూడా తనను శారీరకంగా సంతృప్తి పరిస్థితిని అడ్రస్ చెప్తానని చెప్పడంతో చేసేది లేక రాజుతో కూడా శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత అడ్రస్ వెతుకుంటూ వెళ్తే ఆయన తండ్రి ప్రకాష్ వాళ్ళ తండ్రి బస్సు దిగ్గానే కదిరిలో బస్సు దిగ్గానే కాలుతో తన్ని తిరిగి అక్కడి నుంచి పంపించేశారని చెప్తున్నారు. విషమిచ్చి తన కూతుర్ని చంపేశారని చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు అంటే ఈ కేసులో తన కూతురు మరణానికి కారణమైన వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా వేరే వాళ్ళ పేర్లు ఈ కేసులో పెట్టి ఈ కేసును పక్కదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కదిరిలో న్యాయం జరగబోతే విజయవాడ వచ్చి తన బాధను చెప్పుకున్నానని చెప్తున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇటు హోంమంత్రి వంగలపూడి అంతా కూడా తనకి న్యాయం చేయాలి, తన కుమార్తె మరణానికి కారణమైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా చేద్దామని మాత్రమే చెప్తున్నారు తప్పించి ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ప్రకాష్ తండ్రి ఇద్దరి కేశవప్ప కూడా వీళ్ళకి ఈ ఎఫ్ఐఆర్లు లేరని కూడా చెప్తున్నారు. వేరే వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని తప్పించారు. స్థానిక సిఐ నారాయణ రెడ్డి ఇదంతా చేస్తున్నారు. ప్రతిరోజు ఇంటికి వచ్చి ఈ కేసు నిలబడదు, బలం లేదంటూ మాయమాటలు చెప్పి కేసులో తప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి కేసులో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు అంటే ఇద్దరు అన్నదమ్ములు కజిన్ బ్రదర్స్ శారీరకంగా ఆమెని వాడుకుని పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా చేశారనే ఆగ్రహం అయితే తండ్రి వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ హోంమంత్రి అంతే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.